హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుజాతక్కతో ముచ్చట్లు. ఇంకా ఈ 15 రోజులు మొత్తం పెద్దల రోజులు కదండి. మా ఇంట్లో మా వారి తాతయ్య గారు నానమ్మ గారితో స్టార్ట్ అవుతుందండి ఈ 15 డేస్. మా పెద్ద మామయ్య వాళ్ళ నాన్నగారికి అమ్మగారికి అనేది బియ్యం ఇస్తున్న రోజండి ఈరోజు. మా మామయ్యనే అన్ని కార్యక్రమాలు చేస్తారు. ప్రతి సంవత్సరం పండుగలు మనకు ఎంత ఇంపార్టెంటో అలానే పెద్దల రోజులు కూడా అంతే ఇంపార్టెంట్ అండి. మా ఇంట్లో 15 రోజులు కంప్లీట్గా చేస్తాము మేము. వాళ్ళ తిథిని బట్టి ఆ రోజు పెద్దలకు అనేది గుర్తు చేసుకొని వాళ్ళ పేరు మీద భోజనాలు అనేది పెట్టించుకుంటాము. తాతయ్య గారికి నానమ్మ గారికి మా మామయ్య గారు అనేది గుర్తు చేసుకున్న రోజు. అలానే మేమందరం కూడా ఉన్నాము. మన లైఫ్లో పెద్దల్ని గుర్తు చేసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కదండి. అలా అని ఎవ్వరు మర్చిపోరు కూడా. ఇంకా ఇది మా ఇంట్లో అండి. మా వారు మా అత్తయ్యకి మా మామయ్యకి గుర్తు చేసుకున్న రోజు. మా ఇంట్లో వాళ్ళ తిథిని బట్టి వాళ్ళ తల్లిదండ్రులని గుర్తు చేసుకుంటూ ఉంటాము. ఇంకా మా ఇంట్లో కూడా మా అత్తయ్య మా మామయ్యకి కూడా మా వారు అనేది తర్పణ అనేది ఇస్తున్నారు. ఇక్కడ పొద్దున్న లేసి ఇల్లంతా శుద్ధి చేసుకున్నాక పెద్దవాళ్ళ పేరు మీద ఇలాగా మా వారు ఇంటికి పెద్ద మా వారే ఇప్పుడు కాబట్టి మా మామయ్య గారు అత్తయ్య గారు ఇద్దరు కాలం చేశాక తర్వాత మా వారే పెద్దవారు కాబట్టి ఇంకా అందరి పేర్లండి. ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో మనతో పాటు లేరో వాళ్ళ పేర్లందరూ చదువుకుంటూ ఇలాగ తర్పణ అనేది ఇస్తారు మా ఇంట్లో. ఈ తర్పణ నుంచి స్టార్ట్ అవుతుందండి ఆ రోజు కార్యక్రమం మొత్తము. మా ఇంట్లో ఇలా ఉంటుందని చూపించుతున్నాను మీకు, మీరు కూడా చూస్తారనేసి పెడుతున్నాను ఈ వీడియో. ఇంకెవరికి ఏం ఉద్దేశించి కాదు, ఇలానే చేయాలని కూడా కాదు. వాళ్ళ ఇళ్ళల్లో ఎలా చేస్తారో అలానే చేయాలండి. పెద్దవాళ్ళని అడిగి కంపల్సరీ కార్యక్రమాలు అనేది పూర్తి చేయాలి. మన ఇంట్లో పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని వాళ్ళు ఎలా చేస్తారో అలా చూసి ఆ పద్ధతులు అనేది కంటిన్యూగా చేస్తూ ఉండాలి. వీళ్ళు చేశారు వాళ్ళు చేశారని కాదు, మన ఇంట్లో పెద్దవాళ్ళని అడిగి తప్పకుండా చేయాలి. మా ఇంట్లో ఇలానే చేస్తారు కాబట్టి మా ఇంట్లో ఇలా చేస్తారు మా వారు. ఇంకా మా ఇంటికి మా వారే పెద్ద కాబట్టి మా వారు ఇలా చేస్తారు. ఇంకా అత్తయ్య మామయ్య ఫోటో, తాతయ్య నానమ్మ ఫోటో కూడా పెట్టేసి పూలతో అలంకరించుకున్నాము. కొన్ని పనులు మా వారే చేయాలి, కొన్ని పనులు నేనే చేయాలన్నట్టుగా ఉంటుంది మా ఇంట్లో. అంటే వాళ్ళు చేసే పనులు వాళ్ళే చేయాలి, మనం చేసే పనులు మనమే చేయాలి. ఏది పెత్తనం తీసుకోవద్దు. మా వారు తర్పణ ఇచ్చేసి అత్తయ్య మామయ్య ఫోటో పెట్టి దండ వేశాకలా ఇంకా ఆ రోజు మేము ఇంట్లో కడపని పూజించుకుంటామండి పెద్దవాళ్ళ రాక కోసం అనేసి. ఇంట్లో ఆడమనిషి కడపను పూజించి పెద్దవాళ్ళ రాక కోసమని పూజిస్తారు. అలాగే నేను ఆ పని చేస్తున్నాను. ఇంకా నాకు కడప పూజించడం అంటే చాలా ఇష్టము. ఇంకా ఇలాంటి స్పెషల్ డేస్లలో ఎప్పుడైనా బాగా ఇష్టంగా పూజిస్తాను. నేను ఎలా పూజిస్తున్నానో కడప చూడండి. మా
ఇంట్లో దేవుడికి పూజలు ఎంత ఇష్టంగా చేస్తామో అలాగనే పెద్దవాళ్ళ కోసం కూడా పెద్దల దినాలలో ప్రత్యేకంగా చేస్తామండి. వాళ్ళు మన మధ్యలో లేరనే బాధే తప్పిస్తే, కానీ వాళ్ళు మనకిచ్చిన మాటలు, సంస్కారము, వాళ్ళు నేర్పించిన మంచి అలవాట్లు అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాము. ఆ రోజు చాలా విషయాలు వాళ్ళ గురించే మాట్లాడుకుంటుంటాము. ఇవన్నీ చూస్తే వాళ్ళకు కూడా ఆ రోజు చాలా సంతోషిస్తారు. ఓహో, మా పిల్లలకి అన్నీ వచ్చు అనేసి సంతోషిస్తారనేసి అన్నీ చాలా ఇష్టంగా చేస్తాము వాళ్ళకి నచ్చిన విధంగా. మామిడి తోరణాలు కూడా కట్టుకుంటాము, వాకిట్లో ముగ్గులు వేస్తాము, కడపలు పొదించుకుంటాము. ఈ 15 రోజులు మేము అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు అలాంటివి ఏవి తినమండి. సాదా సీదాగా ఉంటాము. ఖాళీ రోజు పనులే చేస్తూ ఉంటాము. ప్రత్యేకమైన పనులు అనేటివి, షాపింగ్లని, మాల్స్ అని, హోటల్స్ అని అలాంటివి ఏమి చేయము. ఫంక్షన్స్ కూడా ఏవి అటెండ్ అవ్వము. ఇంట్లోనే నిదానంగా కూల్గా ఆ 15 డేస్ మొత్తం పెద్దవాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటాము మా ఇంట్లోనే. మా అత్తయ్య, మా మామయ్య తిది ఆ రోజు మంగళవారం వచ్చింది. అసలు పొద్దున్న మేము లేస్తూ ఉంటేనే మా పక్కనే బిల్డింగ్లో చూడండి కోతి వచ్చి ఉందండి. అసలు పొద్దున్న మేము లేవంగానే వచ్చి ఉంది. మొత్తం కార్యక్రమం అయిపోయే వరకు, మధ్యాహ్నం వరకు అలానే ఉంది. ఎన్ని సౌండ్స్ చేసినా, ఎంత మాట్లాడినా, ఎంత చేసినా వెళ్ళట్లేదు. లేస్తుంది, ఇటు అటు తిరుగుతుంది, చూస్తుంది, మళ్ళీ పడుకుంటుంది, కూర్చుంటుంది, అలానే ఉంది. ఆ రోజు మంగళవారం కూడా ఇంకా మామయ్య వాళ్ళకి బియ్యం ఇచ్చుకున్న రోజు కూడా మాకు ఇలా కోతి మొత్తం మమ్మల్ని దగ్గరుండి చూస్తున్నట్టు, దగ్గరుండి పనులు చేయిస్తున్నట్టుగా అనిపించింది మాకు. నాకు అది కూడా కొంచెం మంచిగా అనిపించింది, అందుకే వీడియోలో షూట్ చేశాను. పొద్దున్న మేము లేసే వరకే ఉందండి. మేము మార్నింగ్ 5ంటికి లేసాము, అప్పటి వరకే ఉంది. ఇంకా మొత్తం అన్నీ అయిపోయే వరకు, భోజనాలన్నీ స్టార్ట్ అయ్యే వరకు ఇంకా అలానే ఉండి మధ్యాహ్నం ఎప్పుడో అనగా వెళ్ళింది. చూడండి, మధ్యాహ్నం ఎప్పుడో వెళ్ళింది. ఇంకా అత్తయ్య మామయ్య ఫోటోలకు అన్నీ పెట్టుకున్నాము. పండ్లు, స్వీట్స్, వాళ్ళకి నచ్చిన వంటలన్నీ చేయించి పెట్టాకలా ఇంకా మా వారు దీపం అనేది వెలిగించుకున్నారు. ఇంకా తర్వాత అందరూ భోజనాలు స్టార్ట్ కాకముందే ఫస్ట్ 5 ఇస్త్రాకులు అనేది తీస్తామండి. ఫస్ట్ ఒకటి అగ్నికి వేస్తాము, ఒకటి కాకికి, ఒకటి ఆవుకి, ఒకటి కుక్కకి, ఒకటి పేదవాడికి అనేసి ఫస్ట్ ముందుగా తీసి పెట్టాక తర్వాత అనేది భోజనాలు అనేది స్టార్ట్ చేస్తాము. మా ఇళ్ళల్లో ఇలానే చేస్తారు, అందరి ఇళ్ళల్లోనే ఇలానే చేస్తారండి. ఇలా చేయడం వల్ల అందరూ చాలా సంతోషిస్తారని అనుకుంటాము. ఇలా చేశాకలా ఇంకా ఇంట్లో అందరం కూడా ఆశీర్వాదం పెద్దవాళ్ళకి తీసుకుంటాము. ఇంకా ఆ రోజు మొత్తము అత్తయ్య, మామయ్య, తాతగారు, నాన్నమ్మ మాతోనే ఉన్నట్టుగా ఫీల్ అవుతాము. ఇంకా అందరూ కూడా, మా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా అందరూ కూడా. ఇంకా అన్ని కార్యక్రమాలు అయ్యాకలా భోజనాలు అనేది స్టార్ట్ చేస్తామండి. ఆ 15 డేస్ మాత్రం సీదా సాదాగా గడుపుతాము. కొత్త బట్టలు వేసుకోవడం కానీ, మూవీస్కి వెళ్ళడం కానీ, హోటల్స్కి వెళ్ళడం కానీ, ఏదైనా ఫంక్షన్స్ వచ్చినా కానీ అవాయిడ్ చేస్తాము వీలైనంత వరకు. మా ఇంట్లో ఎటువంటి ఫంక్షన్స్ కూడా పెట్టుకోమండి. ఇంకా మా ఆడపడుచుని, పిల్లల్ని, అన్నయ్య గారిని పిలిచాము. ఫస్ట్ వాళ్ళు వచ్చారు. చాలా సంతోషంగా, హ్యాపీగా అనిపించింది మాకు. ఎందుకంటే ఏదైనా ఇంటి ఆడపడుచుతోనే కదండి. అన్నయ్య గారు,
మా ఆడపడుచు పిల్లలు అందరూ వచ్చారు. ఇంకా వాళ్ళ నుంచే స్టార్ట్ అయింది ఇంటికి అందరు రావడము. అలాగా అందరినీ పిలుచుకున్నాము, మా బంధువులందరినీ పిలుచుకున్నాము. మామయ్య వాళ్ళ అన్నలు, తమ్ముళ్ళు, వదినలు, అక్కలు, బావలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మన్మలు, మన్మరాళ్ళు, మా అత్తయ్య తరఫు నుంచి కూడా వాళ్ళ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మన్మన్లు, మన్మరాళ్ళు, అలాగా అందరినీ, మా బంధువులందరినీ పిలుచుకున్నాము. అందరూ వచ్చారు. అందరు రావడం, అందరు కలిసి కూర్చోవడం, అత్తయ్య మామయ్యవి ఎన్నో విషయాలు మాట్లాడుకోవడం. ఆ రోజు మొత్తము వాళ్ళు చెప్పిన మంచి మాటలు, వాళ్ళు చేసిన నేర్పించిన మాకు మంచి మాటలు, మాతో గడిపిన రోజులు ఇంకా అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాము. ఇంకా పిల్లలు కూడా వచ్చారు, రూమ్లో హ్యాపీగా రెస్ట్ తీసుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా కొంచెం మంది పిల్లలకైతే ఎగ్జామ్స్ కదండి, ఇంకా ఈ టైంలో కొందరు పిల్లలు రాలేకపోయిండ్రు. వచ్చిన పిల్లలు ఇలా ఎంజాయ్ చేశారు ఇంట్లో. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలానే ఉంటుంది ప్రోగ్రామ్ మొత్తము. మీరు మా మామయ్య గారు చూసారా, ఈ 15 days కటింగ్ షేవింగ్ కూడా ఏం చేయించుకోరు మా ఇంట్లో మగవాళ్ళు. ఇంకా మా తోడికోడళ్ళు అందరం కలిసి ఇట్లాగా ఇంటి అల్లుళ్ళని వెల్కమ్ చేసుకొని అందరితో కలిసి మాట్లాడుకుంటూ, అందరికీ భోజనాలు పెడుతూ, అందరితో పాత విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాము. యాక్చువల్లీ కొంచెం బాగా నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే మధ్యలో కొంచెం బాగా టైర్డ్ అయిపోయి వీడియోస్ తీసుకోవడం మర్చిపోయానండి. ఇక్కడైతే ఇంకా లాస్ట్ అంతా అయిపోయే వరకు నైట్ 10:30 అయిపోయింది. మార్నింగ్ అన్నీ స్టార్ట్ చేసాము, నైట్ 10:30 అయిపోయింది. ఇంక అందరు వచ్చి భోజనాలు చేసి వెళ్ళే వరకు ఇంకొక టైం వచ్చాకలా బాగా టైర్డ్ అయిపోయాము. వీడియోస్ తీసుకోవడం అనేది మర్చిపోయాను. అందరికీ సారీ. అందరు వీడియోస్ తీసుకునేది ఉండే, కానీ పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారు. చాలా సంతోషంగా, హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ అదే చెప్తున్నాను నేను. త్రీ 365 డేస్లలో మన పెద్దవాళ్ళ కోసం కూడా కొంచెం టైం అనేది తీసి వాళ్ళని గుర్తు చేసుకోవడం చాలా విశేషం అండి. ఎందుకంటే వాళ్ళతోనే మనం ఉన్నాం కదా, వాళ్ళే మనకు జన్మనిచ్చారు, మంచి పేరునిచ్చారు, మంచి భవిష్యత్తునిచ్చారు. అందుకే వాళ్ళని ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. అండ్ నేను ఎంతో గౌరవిస్తున్నాను నేను ఇంటి కోడలిని అయినందుకు. ఇంకా అలాగా ఆ రోజు మొత్తం గడిచిపోయిందండి. తర్వాత నెక్స్ట్ డే అమావాస్య ఉండే కదా, అమావాస్య రోజు పెద్దలకు చిన్నలకు ఎవరికైనా మర్చిపోయి ఉంటే క్షమించాలని పెద్దవాళ్ళందరినీ క్షమాపణ అడుక్కొని పంతులు గారికి అనేది కంప్లీట్గా స్వయం పాకం అనేది ఇవ్వడానికి నేను మా వారు గుడికి అనేది వెళ్ళినామండి. స్వయం పాకం అనేది పంతులు గారు యూజ్ చేసే విధంగా అన్నీ ఉంటే వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారండి. అన్ని భోజనాల కన్నా బ్రాహ్మణ భోజనం చాలా ఇంపార్టెంట్. మనం ఎలా పడితే వాళ్ళు అలా ఇస్తే స్వీకరించరు. మనం అన్నీ ఇష్టంగానే తీసుకొని వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే పెద్దవాళ్ళ పేరు మీద సంవత్సరానికి ఒక్కసారి ఇస్తాం కాబట్టి అన్నీ వాళ్ళు యూజ్ చేసే విధంగా ఉంటే వాళ్ళు కూడా సంతోషిస్తారు, ఇచ్చిన మనం సంతోషిస్తాము, పైన ఉన్న మన పెద్దవాళ్ళు కూడా సంతోషిస్తారు. అందుకే నేను అన్నీ తీసుకొని అమావాస్య రోజు నేను మా వారు ఇద్దరం కలిసి గుడికి వెళ్ళి పంతులు గారికి అనేది స్వయం పాకం ఇచ్చాను. ఏదో ఇవ్వాలని మాత్రం అస్సలు ఇవ్వద్దండి, మనసు పూర్తిగా ఇవ్వాలి. ఇంకా గుడికి వెళ్తే అక్కడ అన్నప్రసాదం కోసం రెడీ చేస్తున్నట్టు మధ్యాహ్నం గుళ్ళో అన్నప్రసాదం ఉండే. మా ఇంటి దగ్గరనే గుళ్ళో పంతులు గారికి అనేది అందజేసాము. ఇంకా అక్కడనే పక్కనే గోశాల ఉండే, గోశాలలో కూడా గోవులకు అనేటిది కూరగాయలు, పండ్లు, ఫలము అన్నీ తినిపించి గోసేవ కూడా చేసుకొని ఇంటికి అనేది వచ్చామండి. ఇంకా అందుకే ఈ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈ 15 రోజులు వీడియోస్ అనేది పోస్ట్ చేయలేదు. ఇప్పుడు వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తుంది. తప్పకుండా మీరు అందరు వీడియోస్ చూడాలి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. వీడియోస్ అనేది కంటిన్యూగా అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.